హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వైవిఎంసీ హై స్కూల్ పప్పుల స్ట్రీట్ నందు హెడ్ మాస్టర్ మరియు కాంప్లెక్స్ సెక్రటరీ ఆధ్వర్యంలో స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ ట్రైనింగ్లో భాగంగా 1 మరియు 2 తరగతులు డీల్ చేసే ఉపాధ్యాయులకి ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్కి సన్నద్ధం చేస్తూ అందులో ఉండే 3 రకాల లక్ష్యాలను మరియు 4 రకాల డొమైన్లను వివరించడం జరిగింది. ఈ డొమైన్లకు సంబంధించి కృత్యాలను కూడా తెలియజేయడం జరిగింది. ఈ ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్లో భాగంగా ఉండే 4 రకాల డొమైన్స్ అనగా శారీరక అభివృద్ధి, సామాజిక భావోద్వేగ అభివృద్ధి, భాషాభివృద్ధి మరియు మేధోభివృద్ధి. ఈ 4 రకాల అంశాలను వైవిఎం కాంప్లెక్స్కి అటెండ్ అయిన ఉపాధ్యాయులు 4 రకాల గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఒక్కొక్క గ్రూప్కి సంబంధించి 6 మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాళ్ళు కలిసి వివిధ రకాల యాక్టివిటీ బేస్డ్ కృత్యాలను మరియు దానికి సంబంధించిన టీఎల్ఎంను రెడీ చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో. Good evening teachers and sirs. My name is Deepa. I am working in MCPS Pupple Street School. ఇవాళ మేము మేధో సంపత్తికి సంబంధించిన యాక్టివిటీస్ చేసాము. అందులో ఫస్ట్ది ప్లేస్ రైడ్ సంబంధించిన చార్ట్ అనమాట. ఇది వర్కింగ్ మోడల్. ఒక స్టూడెంట్ వచ్చి మనం ఒక నెంబర్ ఇచ్చామంటే స్టూడెంట్కి, ఆ స్టూడెంట్ ప్లేసెస్ వైజ్గా వచ్చి ఆ నెంబర్స్ని ఇక్కడ సెట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సపోజ్ 4568 చెప్పామనుకోండి, ఆ పిల్లవాడు వచ్చి 4000 ప్లేస్ ఇన్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ ప్లేస్ వాల్యూస్ ఇచ్చున్నాము. ఇక్కడ 4568 వన్స్ ప్లేస్లో ఈ విధంగా ఆ పిల్లవాడు అలాగా వాటిని జరుపుకుంటూ నెంబర్స్ సెట్ చేస్తారు అన్నమాట. గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ టీచర్స్. మేధో సంపత్తిలో భాగంగా ఇవాళ నేను లాజికల్ థింకింగ్ చేస్తాను. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్. ఇక్కడ A = 0, B = 1, C = 2 ఇలా ఇచ్చేసాను. వీటి కాస్ట్ అనేది ఇక్కడ మీరు చెప్పగలుగుతారు, చేయగలుగుతారు. నెక్స్ట్ వన్, షేప్స్, కలర్స్ అండ్ మ్యాచింగ్. ఈ షేప్స్ వస్తాయి, కలర్స్ వస్తాయి, మ్యాచింగ్ చేయగలుగుతారు. గ్రీన్ గ్రీన్, రెడ్ రెడ్, ఆరెంజ్ ఆరెంజ్, ఎల్లో ఎల్లో. గుడ్ ఈవినింగ్ సార్ అండ్ మేడం. ఎఫ్ఎల్ఎన్ చేపట్టేటువంటి నెక్స్ట్ 3 అకాడమిక్ ఇయర్స్లో మనకు ఎఫ్ఎల్ఎన్ అనేది అందరికీ టీచర్స్కి ట్రైనింగ్ అనేది జరుగుతుంటుంది కాబట్టి దాంట్లో భాగంగా అనుకున్నటువంటి 3 లక్ష్యాలలో 4వ అయినటువంటి మేధో సంపత్తి గురించి, దాని గురించినటువంటి సంబంధించిన యాక్టివిటీస్లో నేను ముందు పిల్లలకి అంటే 1 to 10 ఉంది, 0 to 10 నెంబర్స్ మధ్యలో ఉండేటువంటి ఆఫ్టర్ నెంబర్, బిఫోర్ నెంబర్ అనే యాక్టివిటీ చేయడం కోసంగా ఈజీగా గుర్తించడం కోసంగా ఈ యాక్టివిటీ చేశాను. ఇందులో నంబర్స్ని జరుపుకుంటూ ఉంటే బిఫోర్ నెంబర్ ఏంటి, ఒక నెంబర్కి బిఫోర్ ఆఫ్టర్ నెంబర్స్ ఏంటి అనేది వాటిని మనం ఇలా జరుపుకుంటూ గుర్తించవచ్చు అన్నమాట. అలాగే ఈ సైడ్ నుంచి 6 to 10 వరకు మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్ని చెప్పడం కోసంగా ఆడ్ నెంబర్స్ అవి ఒక కలర్స్లో, ఈవెన్ నెంబర్ అనేది ఒక కలర్లో, ఇలా స్నేక్, పిల్లలకి బొమ్మలు అంటే ఇష్టం కాబట్టి స్నేక్ బొమ్మలు వేయడం జరిగింది. వీటిలో ఆడ్ నెంబరు వాళ్ళకు వచ్చే నంబర్స్ ఏమో 0 to 10, 9 నెంబర్స్ అయినప్పటికీ కూడా ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా ఆ నెంబర్ ఆడా ఈవెనా అనేది ఇంటెలెక్చువల్ స్టూడెంట్స్ ఐడెంటిఫై చేయడానికి వీలుగా, అంటే ఇది ఫస్ట్ టు సెకండ్ డే కదా అనే కాకుండా విద్యార్థులు ఎంత నేర్చుకున్నా మనం అందించడానికి అవకాశం ఉండేటువంటిగా ఈ టీఎల్ఎం తయారు చేయడం జరిగింది. ఇందులో ఆడ్ నెంబర్స్లో 1, 3, 5, 7 అని, నెంబర్స్ 0, 2, 4, 6, 8 అని కాకుండా ఎంత పెద్ద నెంబర్ అయినా అది ఆడా ఈవెన్ అని తెలుసుకోవాలంటే దానికి సంబంధించి ఆ నంబర్లో వన్స్ ప్లేస్లో, అంటే వాళ్ళకి వన్స్ ప్లేస్ అని ప్లేస్ వాళ్ళకి తెలియకపోయినా చివరి స్థానంలో ఈ నంబర్స్ ఉంటే ఆ పెద్ద సంఖ్యలు కూడా ఆడ్ నంబర్ గాను, ఈ నంబర్స్ ఉంటే దాన్ని ఈవెన్ నంబర్ గాను మనం గుర్తించవచ్చు అని చెప్పి వాళ్ళకి ఐడెంటిఫై చేయడానికి ఇట్లా చేస్తాము. దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ కూడా మనకి లాజికల్ థింకింగ్లో భాగం కాబట్టి కాన్సెప్ట్ ఫార్మేషన్ జరిగిన తర్వాత పిల్లోడికి ఇలాంటి రకాల మన యాక్టివిటీస్ ఇవ్వడం వల్ల ఆ కాన్సెప్ట్ అనేది వాళ్ళలో బలంగా నాటుకుంటుంది. దాని ద్వారా ఎంత పెద్ద క్లాస్కి వెళ్ళినా, ఎంత పెద్ద నంబర్ ఇచ్చినా ఆడ్ ఈవెన్ నంబర్ కాన్సెప్ట్ని మర్చిపోకుండా మ్యాచ్ చేస్తాం. ఇక్కడ ఒక ఎన్ని డిజిట్స్ అనేది నథింగ్ బట్ ఇక్కడ బేస్ సంఖ్య, సరి సంఖ్య ఎలా గుర్తించాలి, ఎంత పెద్ద నెంబర్లు ఎలా తీసుకోవాలనే దాన్ని బట్టి ఇక్కడ మ్యాచ్ చేయడం జరిగింది. ఇక్కడ 4 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 6 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి. ఆడ్ నెంబర్తో ఆడ్ నెంబర్ని, ఈవెన్ నెంబర్తో ఈవెన్ నెంబర్ని మ్యాచ్ చేయమని చెప్పి ఇక్కడ యాక్టివిటీ ఇవ్వడం అయితే జరిగింది.
యాక్టివిటీస్ మీద ఎక్సర్సైజ్ ఇచ్చారు. దీంట్లో ఇది వేలి ముద్రలతో చిత్రాలు, పిల్లలు వేలి ముద్రలతో ఇలా బొమ్మలు వేస్తారు. ఇంకా ఈ బొమ్మలకి మనం జంతువుల్ని పక్షుల్ని కూడా యాడ్ చేసి బొమ్మలుగా వేయచ్చు. ఆల్రెడీ మనకి ఇంతకుముందు మోడల్స్ ఇచ్చున్నారు, అట్లా చాలా చక్కగా ఈ బొమ్మలు ఉన్నాయి. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు, వాళ్ళ వేలితోనే ఫింగర్ ప్రింట్ చేస్తారు. కాబట్టి ఇది కూడా పిల్లలు ఇష్టంగా స్పాంజ్ తోటి సింపుల్గా చేసే బొమ్మలు. చిన్నపిల్లలు కదా ఆడుకోవడం బాగా ఇష్టపడతారు. ఇలా బొమ్మలు చేసి ఆడుకోవడం అంటే వాళ్ళకి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీ. నెక్స్ట్ ఇవి సెన్స్ ఆర్గాన్స్ చేసాము. నోస్ తోటి ఐస్, ఇయర్స్, మన సెన్స్ ఆర్గాన్స్ 5 కదా, ఆ 5 దేంతో మనం ఏం చేస్తామనేది ఇక్కడ కింద ఇలా ఇచ్చాము. నాలుక వల్ల మనకేం సెన్స్ తెలుస్తుంది, చెవులతోటి ఏంటి, కళ్ళతోటి చూస్తాము, ముక్కుతో వాసన చూస్తాము. ఇలాంటివి పిల్లల చేత ఒక్కొక్కటి దాని కింద చూపిస్తారు. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ పిల్లల దగ్గర మనం తీసుకుంటాం. ఫిజికల్ యాక్టివిటీ ఇక్కడ కింద ఇలా సింబల్స్ ఇచ్చాము, అలా 3 రకాలుగా ఇచ్చాము. మనం ఏ షీట్ వాళ్ళకి చూపించినప్పుడు ఆ షీట్లో ఉన్నట్టుగా దీన్ని సెట్ చేయాలి. ఇలా ఇప్పుడు ఇలా ఉంది కదా సింబల్, దాన్ని ఇది ఒక పిల్లల గేమ్ లాగా కూర్చొని ఫిజికల్ యాక్టివిటీకి గేమ్ లాగా కూడా ఆడుకుంటారు అన్నమాట. వీటిని మళ్ళీ మనకి ఫస్ట్ క్లాస్లో పిల్లలు వచ్చినప్పుడు ముందు వెనుక పైన కింద అనేవి కూడా చెప్తుంటాం, పరిచయం చేస్తుంటాం. ఈ యారో ఎలా ఉంది, పై కింద కింద కింద, అది కూడా వాళ్ళకి ఆ రకంగా కూడా నేర్పించాం. ఈ మూతలు అవి మనకి నో కాస్ట్తో దొరుకుతాయి. వీలైనంత వరకు టీలో నో కాస్ట్ లో కాస్ట్లో చేయమంటుంటారు. ఇలాంటివి మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇది పిల్లల ఆటలాగా తీసుకొని బొమ్మలు పెట్టుకోవడం, ఇంగ్లీష్ లెటర్స్ కానీ ఏమైనా ఒక నెంబర్స్ అనే కాదు, అక్షరాలు కానీ సరళ పదాలకి మనకి ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ కాబట్టి ఇదంతా మనం చేసేది చాలా ఈజీగా ఇలానే చేసుకోవచ్చు. ఇది పిల్లలు కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. గుడ్ ఈవినింగ్ సార్ అండ్ మేడం. ఇవాళ మాకు ఇచ్చిన డొమైన్ వచ్చేసి సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్, సామాజిక భావోద్వేగ అభివృద్ధి. ఈ విషయంలో పిల్లలు ఎలా వాళ్ళ యొక్క భావాల్ని ప్రకటిస్తారు అనే దాన్ని మనం ఒక ఏడి కింద చూపించడం. దీనిలో ఇప్పుడు మనం వాడేటటువంటి ఆన్లైన్లో కూడా ఫోన్లలో కూడా దీనికి సంబంధించినటువంటి ఫిగర్స్ అన్నీ కూడా పిల్లలకి పరిచయం బాగా. కాకపోతే వీటిని మనం చెప్పేటటువంటి సబ్జెక్టులో ఎలా ఇంప్రూవ్ చేస్తాం. ఇది రోడ్డుకు సంబంధించినటువంటి ఒక ట్రాఫిక్ లైట్. దీన్ని చదువుకున్న వాళ్ళు చదువురాని వాళ్ళు కూడా గుర్తించగలరు. షేప్స్ ని పిల్లలకు కలర్ఫుల్ గా పరిచయం చేశారు. ఇది రెక్టాంగిల్, సర్కిల్, హార్ట్ షేప్, రాంబస్, స్క్వేర్, ట్రయాంగిల్, పెంటాగన్. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనకు కేటాయించినటువంటి సమయంలో సామాజిక భావోద్వేగాలు అభివృద్ధి దాని గురించి మేము ఇవి ఎమోజీస్ రూపంలో పిల్లవాడి యొక్క భావోద్వేగాలను, సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, అటువంటి యాంగ్రీగా ఎలా ఉంటాడు, రకరకాలుగా ఉన్నటువంటి భావోద్వేగాలని మేము చార్ట్ రూపంలో తయారు చేయడం జరిగింది. ఇవాళ మాకు ఇచ్చినటువంటి యాక్టివిటీ ఎఫ్ఎల్ఎన్లో సాధించాల్సినటువంటి లక్ష్యాల పరంగా మాకు ఇచ్చిన అంశం అంటే భాషని అభివృద్ధి చేయడం. భాషలో ముఖ్యంగా ఎఫ్ఎల్ఎన్ వాళ్ళు ముఖ్యంగా అభివృద్ధి చేయాల్సింది ఏంటంటే పిల్లలకి తెలుగు భాష రావాలంటే ముఖ్యంగా వాళ్ళకి అక్షరాల మీద పట్టుండాలి. ప్రతి టీచర్ నాకు తెలిసి ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే అక్షరాలని సరిగా ఐడెంటిఫికేషన్ చేయలేకపోవడం. అక్షరాలు కానీ సరిగా ఐడెంటిఫికేషన్ చేయాలి అనేది ఒక ఆలోచనగా మేమేం చేస్తామంటే బొమ్మలతో అక్షరాలు, పిల్లవాడు బొమ్మలను అయితే గుర్తిస్తాడు, దాని ద్వారా ఆ అక్షరాలని గుర్తించడం కోసం ఇలా కన్ను, దాగి, గంట, ఇలా ప్రతి ఒక్క అక్షరానికి ముఖ్యమైన అక్షరాలకి బొమ్మల ద్వారా మేము ప్రజెంట్ చేస్తాము. తర్వాత వాటికి తగ్గ అక్షరాలని పదాన్ని రాస్తాము. ఆ పదాన్ని ప్రతి ఒక్కరి పిల్లవాళ్ళు ఆ బొమ్మను చూస్తూ అక్షరాలని గుర్తుపెట్టి ఆ పదాన్ని కరెక్ట్గా చదువుతారని, సక్సెస్ సాధిస్తారని అనుకుంటూ మేము ఈ పిల్లలను తయారు చేస్తాం. థ్యాంక్ యూ.
ఈరోజు నేను కూడా భాషాభివృద్ధి అనే సామర్థ్యంను అభివృద్ధి చేసే పరంలో ఈ అక్షరాలు గుర్తించిన తరువాత ఆ అక్షరాన్ని ఎలా ఉపయోగించాలనే దానికోసం పిల్లలకి వాళ్ళకి అక్షరాలు గుర్తించిన తర్వాత ఒక అక్షరాన్ని ఈ విధంగా కా అనే దాన్ని ఉపయోగించి తర్వాత పదాన్ని ఉపయోగించి ఈ విధంగా పదాలు కూడా తయారు చేసే విధంగా ఇది తయారు చేయడం జరిగింది. వాడికి కా అని తెలిసినప్పుడు దీన్ని ఉపయోగించి కా తర్వాత వాడు ఇంకొక అక్షరాన్ని ఇక్కడ తిప్పుతాడు. తిప్పి ఈ కాకి ఈ డాని మరలా ఇటు తిప్పి 3 కలిపి కడవ అనే పదాన్ని తను కడప అనే పదాన్ని అతను చేయగలడు. అక్షరాలు గుర్తించిన తర్వాత ఈ విధంగా చేసినప్పుడు పదాలను బాగా అతను నేర్చుకోగలుగుతాడు. సరే మేడం, ఉర్దూలో 3 లెటర్స్ సన్ లెటర్స్ అని ఉంటాయి సార్. మనకి ఇంగ్లీష్లో ఎలా అయితే సైలెంట్ లెటర్స్ ఉంటాయో దీనిలో కూడా అలాగా కొన్ని లెటర్స్కి ఎల్ అనేది సైలెంట్ అవుతుంది. వాటిని సన్ లెటర్స్ హుర్ఫేషంసి, 3 లెటర్స్ హుర్ఫేషంరి అంటారు. అందుకని నేను 3 సన్ లెటర్స్ని వాళ్ళని ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయడం కోసం సన్ వేసి దాంట్లో క్లౌడ్స్ వేసి ఇలాగా సన్ లెటర్స్ని వాళ్ళని ఐడెంటిఫై చేస్తాను. 3 లెటర్స్ని ఇలాగ 3 వేసి వాటితో స్టార్స్ వేసి 3 లెటర్స్ని ఐడెంటిఫై చేసేసాను. ఇది హ్యాండ్ చేసి ఉండడం వల్ల వాళ్ళు చూస్తూ ఉంటే ఏవి 3 లెటర్స్ ఏవి సన్ లెటర్స్ అని ఐడెంటిఫై చేసి ఎల్ సౌండ్ అనేది సైలెంట్ ఎలా పలకాలనేది వాళ్ళు ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారని నేను ఈ క్లియర్లీ థ్యాంక్స్. ఇంగ్లీష్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం 4th, 5th క్లాసెస్లో ఎక్కువగా పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యేది గ్రామటికల్ అవేర్నెస్లో. ఆ గ్రామటికల్ అవేర్నెస్ కోసం ఇలా వాళ్ళు అట్రాక్టివ్గా ఇలా ఫ్లవర్ మోడ్లో ఇట్లా 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 అంశాలని మేము ఇలాగా డిజైన్ చేస్తాము. నౌన్ నుంచి ఇంటర్సెక్షన్ వరకు అన్నిటినీ ఫ్లవర్ మోడ్లో వాటికి ఎగ్జాంపుల్స్గా వాటి పెటల్స్లో మేము డిజైన్ చేయడం జరిగింది. ఇది పిల్లలకి బాగా అవగాహన ఉంటుందని ఆశిస్తున్నాను. చిన్న పార్ట్ తీసుకొని మీకు పెద్ద షాక్ ఇవ్వాలని దీని అందరూ మీరు యాక్సెప్ట్ చేసి అది ఎంత అనుకోకుండా. కాబట్టి అందరికీ 2023 కాంప్లెక్స్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. ఇంకా వచ్చేది 2023లో ఇంకా మన కాంప్లెక్స్ ఏమి జరగవు కాబట్టి ఇంకా నెక్స్ట్ 2024 హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.